కార్న్ దబేలి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నానండి. స్వీట్ కార్న్, ఉడికించిన బంగాళాదుంప, వేయించుకున్న పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, దానిమ్మ గింజలు, సేవ్, ఇంగువ, పసుపు, నిమ్మరసం, ధనియాల పొడి, కారం, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, బటర్, అలాగే మసాలా దినుసులు. ఒకసారి ప్లేట్ లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. వేడిగా మిరపకాయలు, రెగ్యులర్ మిరపకాయలు, బండ పువ్వు, జాపత్రి, యాలుకలు, నల్ల ఇలాచి, సొంటి కొమ్ము, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బే లీఫ్, సోంపు, మిరియాలు, నువ్వులు, చక్కెర. సో ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేడిగా మిరపకాయలు, ఇప్పుడు మనం దబేలి మసాలా తయారు చేస్తున్నాం, అలాగే ఎండుమిరపకాయలు. వేడిగా మిరపకాయలు ఎక్కువ కారం ఉండదు, స్పైస్ లెవెల్ తక్కువ ఉంటుంది, కలర్ చాలా బాగా వస్తుంది. మన మిరపకాయలు ఏమో కారం ఎక్కువ ఉంటాయి, కలర్ కొంచెం తక్కువ ఉంటాయి, కాబట్టి రెండింటిని నేను వేసాను. అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ మిరియాలు, ఒక టీ స్పూన్ నువ్వులు, ఆల్రెడీ వేయించుకున్న నువ్వులు ఇవి, ఒక టీ స్పూన్ చక్కెర, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, జాపత్రి, సొంటి కొమ్ము, జాజికాయ, నల్ల ఇలాచి, బండ పువ్వు, ఇవన్నీ వేసి మిక్సీ పట్టేస్తున్నాం. అన్నీ పచ్చివే, ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ కార్న్ని కట్ చేసుకుందాం. కార్న్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడెక్కాలి. ఈ ఆయిల్లో మనం తయారు చేసుకున్న మసాలా పొడి వేసి మంచిగా వేయించుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మసాలా వేసాను నూనెలో. ఇందులో ధనియాల పొడి, కారం, ఇంగువ, పసుపు, అలాగే ఉప్పు. ఇందులో మనం బంగాళాదుంప కూడా వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది. ఈ మసాలాలన్నీ ఇప్పుడు నూనెలో మంచిగా వేయించుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేయలేదు, నూనెలో ఫ్రై చేస్తున్నాం. అబ్బా ఎంత మంచి అరోమా వస్తుందండి, ఆహా! ఇవన్నీ మసాలాలు మంచిగా నూనెలో వేయించుకోవాలి. నువ్వులు కూడా పచ్చివే వేసేయచ్చు, నా దగ్గర ఆల్రెడీ వేయించినవి ఉన్నాయి కాబట్టి వేయించిన నువ్వులు వేసాను. అన్ని పచ్చి మసాలాలే వేసేసుకోవాలి. మసాలాలు మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కార్న్ ఇందులో వేసేస్తున్నాం. అలాగే ఉడికించుకున్న బంగాళాదుంపని ఇట్లా మ్యాష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర, అలాగే నిమ్మరసం వేసి మొత్తం ఒకసారి మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మంచి మసాలా తయారు చేసుకోవాలి. పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. కార్నే మనకు కనిపించాలి.
కార్న్ దబేలి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు పావుతో మనం ఎలా సర్వ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. దానికన్నా ముందు ఇక్కడ ఒక మెస్సీ ఉంది కదా, అది ఒకసారి క్లీన్ చేద్దాం. ఒక పావు తీసుకుందాం. దీంట్లో ఇలా కట్ చేసిన తర్వాత సైడ్ అంతా గ్రీన్ చట్నీ, ఇంకో సైడ్ రెడ్ చట్నీ, స్వీట్ చట్నీ అంటారు, రెడ్ చట్నీ అంటారు. ఇప్పుడు తయారు చేసుకున్న దబేలి మసాలా, పైన ఉల్లిపాయలు, దానిమ్మ గింజలు, అలాగే పల్లీలు పెట్టిన తర్వాత మళ్ళీ మసాలా పెట్టాలి. కారం ఉంటుంది, కొంచెమే మసాలా పెట్టేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇలా క్లోజ్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసి ప్యాన్లో కాస్త బటర్ వేసుకొని ఇప్పుడు మంచిగా వేడి చేసుకోవాలి, రెండు సైడ్ల, పైన కింద. దీన్ని ఇటు తిప్పాలి. ఇలాగే అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని బయటికి తీసి సేవ్ని మనం ఇట్లా ప్లేట్లో వేసేసుకుందాం. ఇలా సేవ్లో అద్దేసి అలాగే కొంచెం ఉల్లిపాయలు, దానిమ్మ గింజలు. కార్న్ దబేలి తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో వేడిగ మిరపకాయలు, ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సోంపు, మిరియాలు, నువ్వులు, చక్కెర, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, జాపత్రి, సొంటి కొమ్ము, జాజికాయ, నల్ల ఇలాచి, బండ పువ్వు వేసి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి నూనె వేడి చేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి ధనియాల పొడి, కారం, ఇంగువ, పసుపు, ఉప్పు వేసి బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న కార్న్ వేసి ఒకసారి కలుపుకొని ఉడికించుకున్న బంగాళాదుంపని మ్యాష్ చేసి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, నిమ్మరసం వేసి ఒకసారి మ్యాషర్ తో బాగా కలుపుకుంటే దబేలి మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు పావుని మధ్యలో కట్ చేసుకొని ఒక సైడ్ గ్రీన్ చట్నీ, ఇంకో సైడ్ రెడ్ చట్నీ అప్లై చేసుకుని దబేలి మసాలా పెట్టి పైనుండి కాస్త ఉల్లిపాయలు, దానిమ్మ గింజలు, పల్లీలు పెట్టి మళ్ళీ దబేలి మసాలా కాస్త పైనుండి అప్లై చేసి పావుని క్లోజ్ చేసి బటర్ వేడి చేసుకున్న పాన్ లో రెండు వైపులా కాల్చుకొని చివరగా సేవ్ ని ఇలా అద్దుకొని ప్లేట్ లోకి తీసుకుంటే అద్దిరిపోయే కార్న్ దబేలి రెడీ అవుతుంది.